నక్క ఆనందబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. ఉన్నటువంటి వ్యక్తుల్ని బెదిరించడం, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళండి లేకపోతే మీ అంతు చూస్తామంటాం. హైదరాబాద్లో ఆస్తులు ఏమైనా ఉంటే ఇది ప్రభుత్వ భూములు అని చెప్పి బోర్డులు బాతటం, బ్లాక్మెయిలింగ్. ఆఖరికి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడుతున్న అభ్యర్థుల్ని కూడా ఇదే విధంగా బ్లాక్మెయిల్ చేపిస్తా ఉన్నాడు కేసీఆర్తో కలిపి. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇంతే చేశాడు. రకరకాలుగా బెదిరింపులు, భయోత్పాతానికి గురి చేయటం, బెదిరించి లాక్కోవడం, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులను కానీ, లేకపోతే చంపటం. నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 100 మంది నిర్దాక్షిణ్యంగా హత్య చేసినటువంటి చరిత్ర మీది. ఇవాళ 5 సంవత్సరాలు ఎంత ప్రశాంతంగా ఉన్నారు అన్ని 13 జిల్లాల్లో ప్రజలు. ఎక్కడ రాజకీయ హత్యలు జరిగినాయా మా ప్రభుత్వ హయాంలో? ఇంకా మా కార్యకర్తలు ఎక్కడ ప్రాణాలు కోల్పోయి ఉంటారు, కానీ మేమెక్కడ కూడా దాడులు చేయటం కానీ దుర్మార్గంగా వ్యవహరించిన దాఖలాలు ఒక్కటి కూడా చెప్పలేరు వీళ్ళు. అద్దెకుండే వాళ్ళు ఇళ్లు ఖాళీ చేయించడం మన రాష్ట్రంలో ఇవాళ నడుస్తూ ఉంది. అనేక ప్రాంతాల్లో ఎవరు కోటేస్తామంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఇల్లు అద్దెకున్న ఓనర్ చేత ఇంటికి బయటకు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నికల్లో పోటీ చేసి ఎదుర్కో. నీకు అసలు ఓట్లు వేయటం అనవసరం ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే నీకు ప్రతిపక్ష నాయకుడిగా కొన్ని సీట్లు నీకు వస్తే నువ్వు అసెంబ్లీని బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోయావు. నువ్వు నీ శాసనసభ్యుల్ని కోట్ల రూపాయలు మాత్రం ప్రజాధనాన్ని నీ జీత బత్యాల కింద వాడుకున్నారు, తీసుకున్నారు. అవన్నీ మాత్రం ప్రజాప్రతినిధి శాసనసభ్యుడు శాసనసభకు రాకపోతే శాసనసభ్యత్వం రద్దు చేయాలి. నువ్వు శాసనసభకు రాకుండా అయితే ముఖ్యమంత్రి, లేకపోతే శాసనసభకు రావు. నీకెందుకు? ప్రజాస్వామ్యంలో శాసనసభ్యుడిగా నిలబడినప్పుడు శాసనసభ్యుడిగా ఎన్నికైనాక దానికి విధులుంటాయి. ఆ విధులు నిర్వర్తించాలి. నువ్వు అందులో ఫెయిల్ అయ్యావు. నువ్వు నీ పార్టీకి సంబంధించి ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. నీ బాధ్యతలు నువ్వు ఎప్పుడన్నా నెరవేర్చావా? పూర్తిగా విస్మరించావు. రేపు కూడా నీకు 10-15 సీట్లు వచ్చినాయి అనుకో, రావు కదా, నువ్వు అసెంబ్లీకి రావు కదా. ఎందుకు అసలు నీకు ఓటు వేయటం? ఒక్క ఓటు వేయటం కూడా వృధా. వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు రావటం కూడా వృధా. అది ప్రజలు ఆలోచన చేయాలి. అదేవిధంగా కేసీఆర్, కేటీఆర్ రోజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా అక్కడ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ ఉన్నాడు. నిన్న పోలవరం జీవనాడిగా ఉండబోతున్నటువంటి పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవటానికి హైకోర్టులో టీఆర్ఎస్ వాళ్ళు కేసులు వేసినటువంటి పరిస్థితి. మన రాష్ట్రం సస్యశ్యామలం కావడానికి జాతీయ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసుకున్నటువంటి పోలవరం కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి ఇలా 68% పూర్తి చేసుకున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని ఆపాలని చెప్పి ఇలా కేసీఆర్ కుయుక్తులు పన్నుతూ ఉంటే అటువంటి కేసీఆర్తో నువ్వు చట్టాపట్టాలు వేసి తిరుగుతూ ఉన్నావు. సిగ్గులేదా? నువ్వు అసలు ఏ విధంగా నువ్వు అర్హుడివి? కేసీఆర్ ఈ రాష్ట్రానికి మిత్రుడా, శత్రువా? ఖచ్చితంగా శత్రువు. మిత్రుడు కాదు, ఎట్టి పరిస్థితుల్లో మిత్రుడు కాదు. అడుగడుగున మనం ద్రోహం చేయాలని చూసేటటువంటి వ్యక్తి. నాగార్జున సాగర్ నుంచి నీళ్లు కూడా రాకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి. ఇవాళ పోలవరం అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తితో రేపు నువ్వు అతనితో మిలాఖత్ అవుతావు కదా. అతను మహారాజు, నువ్వు ఒక సామంతరాజు. రేపు నుంచి కప్పం కడతావా? ఈ రాష్ట్ర ప్రజలు తాకట్టు పెడతావా? కాబట్టి ప్రజల్లో విజ్ఞతతో ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. 11వ తేదీ ఎన్నికలు. ముఖ్యంగా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎటువంటి కుట్రలకు యుక్తులే రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఇతనికి ఉన్నటువంటి బ్రెయినే అటువంటిది. ఇతను పుట్టుకతోటే ఒక నేర స్వభావంతో పుట్టినటువంటి వ్యక్తిగా ఇతని అంశాన్ని అన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇతను ఖచ్చితంగా ఓటమి పాలవటం ఖాయం. లోటస్ పాండ్కి పరిమితం అవటం ఖాయం. ఇటువంటి పరిస్థితుల్లో తన స్వార్థం కోసం రేపు రాజకీయాలు అతనికి ఎందుకు అవసరం, ముఖ్యమంత్రి ఎందుకు కావాలనుకుంటున్నాడంటే కేసుల నుంచి బయటపడాలని.
లేకపోతే జైలుకు పోవటం ఖాయం. జైలు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడిద్దో కూడా ఊహించడానికే కష్టం. 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు కుంభకోణాలకే 6 ఏళ్ళు 10 ఏళ్ళు శిక్షలు పడి జైల్లో ఉన్నారు నాయకులు. ఇతను 43,000 కోట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ఛార్జ్షీట్లు ఫైల్ అయి ఉన్నాయి. 43,000 కోట్లకి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడిద్దని ప్రజలు కూడా మొత్తం ఆలోచన చేయాలి. ఇతని చరిత్ర అంతా ఖచ్చితంగా ఈ కింద స్థాయిలోనే ఈ రోజున ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి శక్తుల్ని మరి ఎక్కడ కూడా ప్రజాజ్య బాహుళ్యంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ప్రజలకు వచ్చినటువంటి అవకాశం ఈ ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టాలని చెప్పి నేను ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాను. నిన్న పల్నాడు ప్రాంతంలో ఒక కుటుంబ దంపతులు ఓటేమని చెప్పేసరికి అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేసి సామాను బయటేశారు. ఇప్పుడే పరిస్థితి నుంచి ఎన్నికల రోజు అసలు ఓట్లు రానిస్తారు, జనాన్ని సామాన్య ప్రజలు ఓట్లు వేస్తారు. రానివ్వరు. వాళ్ళు రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అదే చేస్తారు. అసలు రానివ్వరు, ఓటింగ్కి రానివ్వరు వాళ్ళు. పల్నాడు ప్రాంతాల్లో వాళ్ళు డామినేట్ చేసేటటువంటి ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అధికారంలో ఇప్పుడు మేము అధికారంలో ఉంటాం కదా, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎవరైనా ఒకటే, ఎలక్షన్ కమిషను పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించి ముందు నడవాల్సిన అవసరం ఉంది. అది జరుగుతూ ఉంది. దాన్ని కూడా నిర్వీర్యం చేయాలి. వాళ్ళను కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వ్యవస్థల మీద పడ్డాడు. రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల మీద, పోలీసు వ్యవస్థ మీద పడ్డాడు ప్రధానంగా. అంటే ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం కానీ ఓటు హక్కును అడ్డుకునే విధంగా ప్రతిపక్షం సంబంధించిన నేతలంతా ప్రయత్నిస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ అటువంటి జరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్కి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. చేయకుండా ఎట్లా ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ అండర్లోనే నడిచింది దాదాపు రూలింగ్ అంతా కూడా. కాబట్టి ఎలక్షన్ కమిషనే చూడాలి. ఎలక్షన్ కమిషన్ కూడా కేంద్రంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ మీద నాకైతే అనుమానం. వాళ్ళు కూడా నరేంద్ర మోడీ అడుగులు మడుగులుతూనే ఉన్నారు. తెలంగాణ ఎన్నికలు చూసాం కదా స్పష్టంగా ఏ విధంగా జరిగినాయో 3 నెలల క్రితం. అక్కడ వ్యవస్థలన్నేమో ఆయన పట్టుకున్నాడు, గుప్పెడ పట్టుకున్నాడు. ఈడీ, ఐటీ, ఎలక్షన్ కమిషన్ వీటన్నిటిని ఆయన పట్టేసుకున్నాడు. ఇక్కడ వ్యవస్థనేమో ఇతను నిర్వీర్యం చేయాలని చూస్తూ ఉన్నాడు. వీళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సిబిఐ ఎంక్వైరీ కావాలంటాడు. నిన్నటిదాకా సిబిఐని చీ అన్నాడు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏ ధైర్యంతో అడుగుతున్నాడు? పైన నరేంద్ర మోడీ ఉన్నాడనే ధైర్యంతో అడుగుతూ ఉన్నాడు. ఈ ఇష్యూని డాగన్ చేయడానికి, టైం పాస్ చేయడానికి అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ పోలీసులు తొందరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తే వీళ్ళ బతుకు బయటకు వస్తుంది. అది కాకుండా అడ్డుకోవటం కోసం ముందు జాగ్రత్తగా కోర్టులో పెట్టి, అసలు ఎవడండి ఉదయం 5:30 జరిగితే వాళ్ళ చిన్నాన్ని చచ్చిపోయాడని తెలిస్తే సాయంత్రం 5 గంటల దాకా నీ హైదరాబాద్ నుంచి నువ్వు హెలికాప్టర్లో రావడానికి ఎంత టైం? 12 గంటల టైం పట్టిద్దా? గంట ప్రయాణం. అంటే ఒక ప్లాన్ అంతా రచించుకొని దీన్ని ఏ విధంగా తీసుకురావాలనేది వచ్చినటువంటి పరిస్థితి. అసలు వాళ్ళ అడ్డా పులివెందులు అంటే వాళ్ళ అడ్డా అది. వాళ్ళ అడ్డాలోకి ఎవరు పోయి చేస్తారు? ఖచ్చితంగా వాళ్లే చేసుకున్నారు. వాళ్లే చేసుకున్నారు, ప్రణాళిక ప్రకారం చేశారు. దీనిలో కూడా ఏమైనా లబ్ధి వచ్చిద్దామని చెప్పి, రాజకీయ లబ్ధి, ఇంకేం కారణాలు ఉన్నాయో అవన్నీ వెలుగులోకి వస్తాయని భయం మనిషికి. ఏదైనా ఎప్పుడూ లేనటువంటి రాజకీయ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వచ్చినాయి. అప్రమత్తత అయితే మాత్రం ఖచ్చితంగా అవసరం. నేను ఒక రాజకీయ నాయకుడిగా కూడా చెప్పట్లేదు ఈ మాట, ఓ పౌరుడిగా చెప్తున్నా. పౌరులందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.